వాచింగ్ న్యూస్. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ నేత రోజా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ రోజు మేము ఎందుకు ఇచ్చాము ఆ ప్రివిలేజ్ మోషన్స్, ఎవరెవరు ఏం తిట్టారు టీడీపీ వాళ్ళు అనేవి కూడా వాళ్ళు స్క్రీన్ మీద కనుక టెలికాస్ట్ చేయగలిగితే వాళ్ళని ప్రజలు కూడా హర్షిస్తారు. అంతేగాని వారి గొప్పతనాలు చెప్పుకోవడానికి వాళ్ళు బయటపడడానికి ఈ రోజు మాట్లాడుతున్నారే సాక్షి గురించి. ఈ రోజు సాక్షి ఒకటే ఆ రోజు స్పీకర్ గారి ప్రెస్ మీట్ కి రాలేదు. అన్ని ఛానల్స్ వచ్చాయి, నేషనల్ మీడియాతో సహా, ఇక్కడ గుంటూరులో ఉండే మీడియాతో సహా మొత్తం అందరూ కూడా రావటం జరిగింది. అందరూ కూడా విజువల్స్ ని ప్లే చేయటం జరిగింది. మరి ఈరోజు సాక్షి చెబితే మిగతా ఛానళ్లు వేయటానికి వాళ్ళు సాక్షి బంధువులా, ఫ్రెండ్సా, సాక్షి జీతాలు ఇస్తుందా? ఎందుకు మిగతా ఛానల్లో వేశారు? మరి ఆ ఛానల్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ విజువల్స్ కూడా వేసి ఎందుకు మీరు డిస్కషన్ చేయకుండా కేవలం సాక్షి గురించి మాట్లాడుతున్నారు? అంటే నిజాలు ప్రజలకు తెలుస్తున్నాయి కాబట్టి వాటి గొంతును నొక్కడానికి ఈరోజు మీరు అధికార దుర్వినియోగం చేయాలనుకోవడం కాదా అని నేను అడుగుతున్నాను. పొద్దున ప్రత్యేక హోదా గురించి వాయిదా తీర్మానం ఇచ్చాం, ఏమన్నారు? అది అయిపోయిన విషయం. ఆ రోజు అలాగే సమైకాంధ్ర గురించి పోరాడుతుంటే రెండు కళ్ళ సిద్ధాంతం, రెండు చిప్పల సిద్ధాంతం అని చెప్పి లెటర్ ఇచ్చి రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా నేను అడుగుతున్నాను. మరి ఎన్నికల ముందు 10 సంవత్సరాలు ఇవ్వాలని బీజేపీ 15 సంవత్సరాలు తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజం కాదా? మరి ఆ రోజు బుర్రలేక చెప్పాడా చంద్రబాబు నాయుడు? మరి ఈ రోజు ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత 2 సార్లు ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించాం. మరి ఆ రోజు బుర్ర లేకుండా ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించారా స్పెషల్ స్టేటస్ మీద నేను అడుగుతున్నాను. ఈ రోజు డిస్కషన్ పెట్టాలి, ఈ రోజు కేంద్రం కూడా తప్పించుకుంటుంది అంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? అంటే మీరు కేంద్రంతో లాలూచీ పడ్డారు. ఈ రోజు ఓటు నోటు కేసులో తప్పించుకోవడం కోసం ఈ రాష్ట్ర ప్రజల గొంతు కోయడానికి కూడా మీరు రెడీ అయ్యారు కాబట్టి డిస్కషన్ చేయడానికి వీలు లేకుండా వాయిదా తీర్మానాన్ని డిజాల్వ్ చేసింది నిజం కాదా నేను అడుగుతున్నాను. ఈ రోజు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారన్నారు, ఆ ప్రత్యేక ప్యాకేజీ వీళ్ళు పైనుంచి ఏమి తేలేదండి. విభజన చట్టంలో ఉన్న కొన్నిటిని మాత్రం ప్యాకేజీగా చూపిస్తున్నారే, మరి అన్నిటినీ ఎందుకు ఇవ్వట్లేదు? అదే విభజన చట్టంలో ఉన్న ఎమ్మెల్యే సీట్ల పెంపు గురించి రాజ్యాంగ సవరణ చేయాలని వెంకయ్య నాయుడు నుంచి చంద్రబాబు నాయుడు వరకు మాట్లాడుతున్నారే, కేవలం 50 మందికి అవసరమైన ఎమ్మెల్యే సీట్ల గురించి మీకున్న ఆ ఇంట్రెస్ట్ ఈ రాష్ట్రంలో ఉన్న వేలాది మంది విద్యార్థుల గురించి, కోట్లాది మంది ప్రజల భవిష్యత్తు గురించి ఎందుకు రాజ్యాంగ సవరణ చేసి మరి మనకు రావాల్సిన ప్రత్యేక హోదా గురించి, అదే పార్లమెంట్ లో ఇచ్చిన ఆ ప్రమాణం గురించి ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నాను. సరే, అది డిజాల్వ్ చేశారు. ఈ రోజు అగ్రిగోల్డ్ గురించి నోట్ అన్నారు. 2014లో కేసులు నమోదైనాయండి డిపాజిటర్లు. 2014లో కేసులు నమోదైతే ఈ రోజు వరకు ఆ బాధితులకు మీరు ఏం చేశారండి? నిన్న మేము వాయిదా తీర్మానం ఇచ్చి దాని మీద గట్టిగా పట్టుబడితే హడావిడిగా నైటు కేబినెట్ మీటింగ్ పెట్టుకొని మేము స్టేట్మెంట్ ఇస్తాము అంటారు. నిన్న పొద్దున ఏం చెప్పారండి స్పీకర్ గారు? వాయిదా తీర్మానానికి రేపు డిస్కస్ చేసే అవకాశం ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఒక సభాపతి గారు ఇచ్చిన మాటని కూడా ఈ రోజు కేబినెట్ తోసిపుచ్చి ఆయన్ని అవమానించింది నిజం కాదా? నిన్న డిమాండ్ల గురించి డిస్కస్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడగానే సభను వాయిదా వేయించమంటే సరే అని చెప్పి తల ఊపిన కాలువ శ్రీనివాస్ గారు స్పీకర్ ని చూసి ఇలా అనగానే సభ వాయిదా పడితే అది స్పీకర్ గారికి అవమానం కాదని నేను అడుగుతున్నాను. ఈ రోజు 32 లక్షల మందికి సంబంధించిన ఈ అగ్రిగోల్డ్ విషయంలో డిస్కషన్ జరుగుతుంటే దాన్ని పక్కదారి పట్టించడానికి వాళ్ళు ఆడుతున్న నాటకం మీరు చూశారు కదా. ఈరోజు ఏదైతే పుల్లారావు గారు సవాల్ చేశారో, నేను నా భార్య కనుక తప్పు చేసినట్లయితే నేను రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాను, మీరు చేస్తారా అన్నారు. దానికి హౌస్ కమిటీ వేయిస్తామంటారు. గతంలో కూడా మీరు చూశారు, హౌసింగ్ లో అవకతవకల మీద హౌస్ కమిటీ వేస్తామని చెప్పిన ప్రభుత్వం మరి ఎక్కడండి? ఈ రోజు వరకు వేయలేదు. అంటే ఏ విధంగా మీరు మోసం చేశారు, మీరే దాంట్లో లాలూచై కుమ్మక్కయ్యారు అనేది అర్థమవుతుంది. రెండోది, ప్రివిలేజ్ కమిటీ కూడా మీరు చూశారు, 7 మంది వాళ్ళు ఉంటారు, ఒక్కరు మన వాళ్ళు ఉంటారు. ఏ విధంగా న్యాయం జరుగుతుందండి? అందుకే మీ సవాల్ని స్వీకరించి జగన్మోహన్ రెడ్డి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీని కానీ లేదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కానీ వేయమని అడిగారు. దీంట్లో తప్పేముందండి? దానికి పుల్లారావు గారు లేచి ఆయన ఆ సవాల్ని స్వీకరించాలి, లేదంటే ఆయన కూర్చోవాలి. కానీ అచ్చెన్నాయుడు మరి పుల్లారావు గారి మీద ఏం కోపం ఉందో తెలియదు, ఆయన మంత్రి పదవికి నామాలు పెట్టాలని మరి ఈ రోజు
ఆయన ప్రవర్తించిన తీరు, అలాగే ముఖ్యమంత్రి గారు మరి మేము ఎంక్వైరీ చేస్తాము మీరు సభకు రాకుండా ఉంటారా అంటారు. మరి ఓటు నోటు కేసులో మీ వాయిస్ అని తెలిసిన తర్వాత ఎలా మీరు సిగ్గు లేకుండా అసెంబ్లీకి వస్తున్నారని నేను అడుగుతున్నారు. వాటి మీద కూడా ఎంక్వైరీ చేసుకొని మీరు తప్పని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తారని నేను అడుగుతున్నాను. ఈరోజు అగ్రిగోల్డ్ లో ఎంత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు, మంత్రుల దగ్గర నుంచి ఎంపీల దగ్గర వరకు అందరూ కుమ్మక్కైపోయి ఈరోజు ఆస్తుల్ని వేలం పడనీయకుండా ఏ విధంగా వాటిని కైవసం చేసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారో ప్రజలకు తెలియజేయాలని డిస్కషన్ అడిగితే ఆ బాధితులకు న్యాయం చేయాలి. వాళ్ళ